నిజంగా వీళ్ళు రాష్ట్రానికి మనకి ఇచ్చేసాయాలు ఉండుంటే 10 సంవత్సరాల క్రితమే మన అనంతపూర్లో సెంట్రల్ యూనివర్సిటీ వస్తుందని చెప్పారు. సెంట్రల్ యూనివర్సిటీ చూస్తున్నామని చెప్పారు. చూస్తాం చేస్తామని చెప్పి ఎక్కడి దాకా తీసుకొచ్చినప్పుడు ఎప్పటికి ఇస్తారు? ఇక్కడున్న 14 ఏళ్ల పిల్లోడు మనవడు వచ్చేవరకు ఇస్తారా మీరు? అప్పుడా మీరు ఇచ్చేది? ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడు తెస్తారు? మాటలు చెప్పి 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 విని 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 అలిసిపోయాం మేము. రాష్ట్ర ప్రభుత్వం వారికి ఎలా చెప్తారు, ఎలా మెచ్చుకుంటారు, ఎలా సన్మానాలు చేయిస్తారు? అది మీ ఆత్మకి క్షోభ కలగట్లేదా? మీకు తప్పనిపించట్లేదా? మీకు ప్రజల్ని వంచిస్తున్నారని మీకు అనిపించట్లేదా? మీరు ఇలాగే చేస్తే 2019 ఎన్నికలకి మేమేం చేయాలో మాకు బాగా 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 తెలుసు. ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దయచేసి దీన్ని గుర్తించవలసిందిగా మేము పదే పదే విజ్ఞాపన చేస్తున్నాం. మా భావావేశాలతో మీరు ఆడుకోకండి. మా మంచితనంతో మీరు ఆడుకోకండి. మా ప్రేమతో, మా అభిమానంతో మీరు ఆడుకోకండి. ఇందులో ఇంకో అంశం ఉంది. దుగ్గరాజుపట్నంలో మేజర్ పోర్ట్ ఇస్తామని చెప్పారు. నేను అడిగిన నిపుణులను అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మేజర్ పోర్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఇస్తాం అని చెప్పారు. చూస్తా ఉన్నారు. అది కూడా ఫీజిబిలిటీని బట్టి ఒక అంచనా వేసి కుదిరితే అని. ఆ నిపుణులు నాతో అందం ఏంటంటే, ఒక మేజర్ పోర్ట్ కట్టాలి అంటే కాండ్లా లాగా, వైజాగ్ లాగా ఇట్ షుడ్ బి అండర్ ద పోర్ట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఉండాలి. పోర్ట్ ట్రస్ట్ యాక్ట్ ఉంది, 1963లో చేసిన యాక్ట్. దాని ప్రకారం ఇవ్వాలి. ఇది కూడా కంటి తుడుపు చర్య. యాక్చువల్గా ఇది వాస్తవ రూపం దాల్చేది కాదు. ఇది కేవలం వారి జేబులు నింపుకోవడానికి, ఎవరి జేబులు నింపుకోవడానికి, కానీ ఇది నిజంగా వాస్తవ రూపం దాల్చే ప్రాజెక్టు కాదు. అలాగే ఎయిర్పోర్ట్స్ విశాఖపట్నంలో కానీ, విజయవాడలో కానీ, తిరుపతిలో కానీ కడతా ఉన్నాను. ముఖ్యంగా విశాఖపట్నం కానీ, విజయవాడకు కానీ ఎయిర్పోర్ట్స్, ఇంటర్నేషనల్ స్థాయి ఎయిర్పోర్ట్స్ కావాలంటే భూమి కావాలి. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవు, నిధుల కొరత ఉంది అంటున్నారు. కేంద్రం ఏమంటుందంటే, మీరు భూమి ఇస్తే కానీ మేము ఎయిర్పోర్ట్లు స్ప్రెడ్ చేయం, కన్స్ట్రక్ట్ చేయలేము, కట్టలేమంటారు. ఇది ఎలా ఉందంటే, పిచ్చి కుదిరితేనే పెళ్లి, పెళ్లి కుదిరితేనే పిచ్చి. ఎప్పుడు ఇక్కడ తిరుగుతూ ఉంటుంది. అంటే ఎప్పటికీ ఒక లూప్లో తిరుగుతూ ఉంటాయి ఇవి. అలా ఉంది. అలాగే నేషనల్ హైవేస్లో మేము మీకు ఇస్తాం, ఇన్ని వేల కోట్లు, 25,000 కోట్ల రోడ్లు వేస్తామంటే, ఆ నిపుణులు నాకు చెప్పింది ఏంటంటే, నేషనల్ హైవే పాలసీ ప్రకారం ఏ రాష్ట్రమైనా కేంద్రం తన రోడ్లు వేసుకుంటూ వెళ్తుంది. దానికి మనకు సంబంధం లేదు. వాళ్ళకి నిజంగా చెయ్యాలి మీ రాష్ట్రానికి అంటే, రాష్ట్ర హైవేస్ని, స్టేట్ హైవేస్ని కానీ వాళ్ళు స్పాన్సర్ చేయగలిగితే, ఆ డబ్బు వాళ్ళు పెట్టగలిగితే అప్పుడు నిజంగా దీంట్లో పెట్టొచ్చు. కానీ వాళ్ళు అన్ని రాష్ట్రాలకు వేసిన రోడ్లు వేస్తూ మీ రాష్ట్రంలో కూడా వేస్తూ దాన్ని స్పెషల్ ప్యాకేజ్ కింద పెట్టడం అనేది ఇది మోసం చేయడం అని చెప్పారు నాకు వాళ్ళు. నేను అనంతపురం పరిస్థితులు నాకు బాగా తెలుసు, రాయలసీమ పరిస్థితులు బాగా తెలుసు. నేను ఎక్కడ పుట్టానో, ఏ కులంలో పుట్టానో, ఏ మతంలో పుట్టానో, ఏ ప్రాంతంలో పుట్టానో నా అనుమతి లేదు. నేను పుట్టాను అంతే. కానీ కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా నాకు అందరూ సమానం. నేను అందరి కోసం నిలబడతాను. నేను అందరి కోసం పోరాటం చేస్తాను. మన రాయలసీమకి రాసుకోవడానికి పేజీల 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 చరిత్ర ఉంది. తాగడానికి గుక్కెడు నీరు లేదు, పంట తడపడానికి గుక్కెడు నీరు లేదు. ఈ ప్రాంగణానికి, ఈ సభా వేదికకి కల్లూరి గారి పేరు పెట్టడం, తరిమెల గారి పేరు పెట్టడం ఎందుకు పెట్టామంటే,
వాళ్ళిద్దరు మన అనంతపురం జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు. నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్తా గోడల మీద చూసేవాడిని తాకట్లో భారతదేశం అని. నాకు అర్థమయ్యేది కదా, చదువుకుంటూ వెళ్ళేవాడిని. నేను ఇంటర్మీడియట్కి వచ్చాక మా నాన్నగారు అడిగి ఏంటంటే మా నాన్న ఒకరోజు పుస్తకం ఇచ్చారు, తాకట్లో భారతదేశం అని. ఈ రోజున ఆ పుస్తకం ఎంత విలువైన పుస్తకం అంటే ఈ రోజుకి అది చాలా సత్యాలు చెప్తుంది. మన వనరులు, మన జాతీయ, మన ప్రకృతి సంపద మనకు ఉపయోగపడ్డ తర్వాతే బయట వాళ్ళకి వెళ్ళాలి, కానీ బయట వాళ్ళకి వెళ్ళిన తర్వాత మనకు రావడం కాదు. మన సంపదని, మన కష్టం, మన సంపద, మన జాతి సంపద బయట వాళ్ళకి ఇచ్చేసి ఉచితంగా మనం డబ్బు పెట్టి కొనుక్కుంటాం. అట్లా అయిపోయింది. అది ఆ పుస్తకం తాలూకు సారాంశం. బయట దేశాలకి ఉపయోగం తప్ప ఇలాంటి విధి విధానాల వల్ల అని చెప్పి 1970లో రాసిన పుస్తకం అదే ఆయన ఈరోజు బతుకున్నట్టు ఎలాంటి పుస్తకం రాసేవాళ్ళు, ఈ జరుగుతున్న రాజకీయ దోపిడీకి ఆయన ఏం మాట్లాడేవాళ్ళు మనం ఊహించలేం. అలాగే కల్లూరి గారు ఈరోజు ఇంత మాత్రం మనకు అనంతపురంలో విద్యాలయాలు ఉన్నా వాటికి స్ఫూర్తి ప్రదాత శ్రీ కల్లూరి గారు. నిస్వార్థంగా ఒక రాజకీయ నాయకుడు ఏం ఆశించకుండా ప్రజల కోసం పాటుపడ్డ గొప్ప వ్యక్తి. అందుకని వాళ్ళిద్దరి స్ఫూర్తి ఉన్నందువల్ల వాళ్ళిద్దరికి పేరు పెట్టాం. ఇది దయచేసి తెలుగుదేశం ప్రభుత్వానికి దయచేసి ఒక నందిగ్రామం చేయకండి. దీన్ని జాగ్రత్తగా ఆచితూచి మీరు చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం గెలుపొందడానికి చాలా బలంగా నిలబడిన జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా.